ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చాంద్రమానం ప్రకారం వచ్చే విశ్వావసు అనే సంవత్సరంలో ఈ శ్రీరామనవమి శుభ సందర్భంగా భగవద్బంధువులందరికీ అనేక మంగళాశాసనాలు. శ్రీరామచంద్రుడి సీతమ్మ తల్లి యొక్క అనుగ్రహం మనందరి మీద పరిపూర్ణంగా ఉండాలి అని వారి యొక్క శ్రీచరణాల్లో ప్రార్థన చేస్తున్నాం. శ్రీరామనవమి వస్తోందంటే సీతారాముల కళ్యాణం లోకానికంతటికీ పండగగా మనం భావిస్తాం, దాన్ని ఆచరిస్తాం. ముఖ్యంగా మన తెలుగువారింటి పండుగ భద్రాచలంలో దీనికి ఒక మూల కేంద్రంగా భావించి అక్కడి నుంచి మిగతా అన్ని చోట్లకి, ప్రపంచంలో అన్ని చోట్లకి కూడా మనం దీన్ని ఆచరించేటటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భద్రాచలంలో రామదాసు మహానుభావుడు, ఆయన రామచంద్రుణ్ణి మానసా భావించి ఆచార్యుల అనుగ్రహంతో ఆయనకి తన యొక్క జీవితాన్ని సర్వస్వాన్ని సమర్పణ చేసి ఆ రామచంద్రుడు దయని పరిపూర్ణంగా పొందినటువంటి మహనీయుడు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని ఇవాటికి ఆచరిస్తూ మనకి ఆ సీతారాముల కళ్యాణాన్ని ఆ ఏడాదంతా మనకి కళ్యాణమయంగా ఉండాలి ఈ జీవితం అనే పద్ధతిలో అందించేది ఒక ఆనవాయితీ అయింది. ఈవేళ మనం ఆ శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని మనం దర్శిస్తాం, భావిస్తాం, ఆరాధిస్తాం, దాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని సాగిస్తాం. సీతమ్మ తోడుంటే అంతా రక్షణ, సీతమ్మ దూరమైతే అంతా కష్టాలు. సీతమ్మ అనుగ్రహానికి నోచుకొని వాలి కష్టపడ్డాడు, నోచుకొని రావణాసురుడు పాపం వంశాన్ని కోల్పోయాడు. సీతమ్మ కటాక్షాన్ని పొందగలిగినటువంటి సుగ్రీవుడు పరోక్షంగా సీతమ్మ ఆభరణాలని వారి దగ్గర జారవిడచడం ద్వారానైనా వారిని రక్షింపచేసింది. విభీషణుడి విషయంలో సీతమ్మ కలిగినటువంటి ఒక మంచి మానసికమైనటువంటి ఒక అనుకూల ప్రవృత్తి చేత రామచంద్రుడికి సీతమ్మని తప్పక రక్షించాలి అనేటువంటి ఒక నిర్ణయం ఏర్పడింది. రామచంద్రుణ్ణి సీతమ్మని ఇరువురిని ఒకచోట చేర్చిస్తే మనందరికీ అది క్షేమం. రాముడిలో మనయందు ఉండేటటువంటి దయ క్రమబద్ధం కావాలంటే దాన్ని క్రమబద్ధీకరించే అమ్మ తోడు ఉండాలి, సీతమ్మ వారు పక్కన ఉండాలి. అందుకే ఈ నూతన సంవత్సరం ఆరంభం అయింది అని అనగానే ఆ నూతన సంవత్సరంలో మనందరం ఆదర్శంగా తీసుకునేటటువంటి శ్రీరాముని యొక్క అవతారానికి సీతమ్మ తోడు అతి ఆవశ్యకము అని రామచంద్రుడి అవతరించిన రోజునాడే సీతమ్మ కళ్యాణాన్ని జరిపే ఒక అందమైనటువంటి ఆనవాయితీని మనకి మహానుభావులైనటువంటి రామదాసు గారు ఆగమాల సారంగా ప్రసాదించాడే. ఆగమాల్లో కూడా మనకి చెప్పింది, ఒకనాడు అవతరించినటువంటి మహనీయుణ్ణి అర్చామూర్తిగా మనం దర్శించవచ్చు, అది పూర్ణతత్వాన్ని మనకి ఇస్తుంది అని వేదం చెబుతోంది. ఆ పూర్ణతత్వం అర్చామూర్తిగా మన మధ్యకు వచ్చినప్పుడు మనం మనుష్యులకి చేసే ఏ సేవలైనా అర్పించవచ్చు. రాముణ్ణి మనం మానవుడిగా దర్శిస్తున్నాం, మానవ ఆకృతిలో దర్శిస్తున్నాం, మానవ ప్రవృత్తిగా ఉన్నాడని వాల్మీకి చెప్తున్నాడు. అందుకే ఒక మానవుడికి జరిపే కళ్యాణం లాంటి కళ్యాణ మహోత్సవాన్ని ఆ రాముడికి కూడా మనం జరిపి అలా జరపవచ్చని మనకి ఆగమ గ్రంథాలు కూడా ఆమోదించాయి కనుక అద్భుతమైనటువంటి రీతిలో మనకి సీతారాముల కళ్యాణ ప్రక్రియలో వారిరువురిని ఒకచోట దర్శించుకుని తల్లిదండ్రుల ఛాయలో
వర్ధిల్లే తనయుల్లాగా మనం ఆ జగన్మాతా పితరుల యొక్క ఛాయలో, వారి దయలో మనమందరం మనకుండే కష్టాలని దూరం చేసుకుని మన జీవితాల్ని సుఖమయం చేసుకుంటూ తోటి వారందరితోటి కలిసి ప్రకృతిని పరిరక్షించుకుంటూ మన జీవితంలో ముందుకు అడుగు వేస్తే అది నూతన సంవత్సరం, అది వసంతం, అది నవము, అది ఈ రాత్రిమయమైనటువంటి జీవితానికి నూతన కాంతినిస్తుంది, కొత్త వెలుతురునిస్తుంది. ఇది వసంత నవ రాత్రం. వసంత నవరాత్రాల్లో సీతారామ కళ్యాణంతో ముగింపు. ఈరోజు అలాంటి సీతారామ కళ్యాణ మహోత్సవం జరిగేటటువంటి నవమి, పునర్వసు, ఆదివారం అన్నీ కలిసి వచ్చాయి ఈ ఏడాది. మనందరికీ ఇది శుభాలని కలిగించాలి, శాంతిని ప్రసాదించాలి, ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించాలి, ఉగ్రవాదాలని రూపుమాపాలి, ప్రజలకి సుఖాన్ని ఇవ్వాలి, పంటలు పాడి చక్కగా వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తూ మనందరిలో ఉండేటటువంటి మానసిక ప్రవృత్తులు రాముడి పాదాల సేవకి అంకితం కావాలి అని భావిస్తూ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్ నారాయణ.